అర్జునుడి మనవడే ఈ పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు హస్తినాపురాన్ని 60 సంవత్సరాలు పరిపాలించాడు. పరీక్షిత్ మహారాజు అరణ్యానికి వేటకు వెళ్ళాడు. దాహంతో బాధపడుతూ మంచినీళ్ల కోసం నలువైపులా వెతకసాగాడు. అలా అవస్థపడుతూ తిరిగే సమయంలో జ్ఞానమగ్ధుడై తపస్సు మాదిలో ఉన్న మునిని చూచాడు. ఆ ముని దగ్గరికి వెళ్ళి రాజు దాహం తీర్చుకున్నట్టుకు మంచినీళ్లు అడిగాడు. ముని పలకలేదు. పరీక్షిత్ మహారాజు కోపంతో ఆ దగ్గరలో చచ్చిపడి ఉన్న పామును వీటికొనతో ఎత్తి ముని మెడలో వేశాడు. రాజు హస్తినాపురం వెళ్ళిపోయాడు. ఆ మునిపుత్రుడైన శృంగి బాలుకలతో ఆడుకుంటూ తన తండ్రి వద్దకు వచ్చి చూడగా ఆ ఋషి మెడలో చచ్చిన పాము ఉంది. వెంటనే తీవ్రమైన కోపంతో తపస్సంపన్నుడైన బాలుకుడు, ఈ రోజు లగాయత్తు 7 రోజుల్లో ఇటువంటి దుష్కృతానికి పాల్పడ్డ దుష్టుడు తక్షకుడు పాము కాటుకు మరణించుగాక అని శృంగి శపించాడు. కుమారుడు శాపం తెలుసుకున్న ముని ఒక శిష్యుడిని పంపించి ఆ దుర్వార్త రాజుకు చెప్పించాడు. పరీక్షిత్తు భయపడి పెద్దల్ని సమావేశపరిచి ఆయన ప్రాణరక్షణార్థం ఏదైనా ఉపాయం సెలవిమ్మని అర్థించాడు.